దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आपको आशीष दे। ఇంకా మనం దేవుని సన్నిధిలో అధికంగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. और भी हमको परमेश्वर के भवन में हमको सीखना है। ఎంత పెద్దవాళ్ళమైనా గొప్పవాళ్ళమైనా జ్ఞానులమైనా हम चाहे कितने बड़े हो ज्ञानी हो, ఎప్పుడు నేర్చుకునేవారిగా ఉన్నాం. सदा हमको सीखना है। అప్పుడే దేవునిలో అధికంగా అభివృద్ధి చెందుతాం. तभी हम परमेश्वर में अधिक बलवंत होंगे। బైబిల్లో ఒక మాట చదువుకుందాం. बाइबल से एक वचन पढ़ेंगे। నిర్గమాకాండం, निर्गमन की पुस्तक, యాత్ర పుస్తకం 33వ అధ్యాయం 33वां अध्याय। పద్నాలుగు 15 వచనం చదువుతాం. యెహోవా ने कहा, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోతుంది. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పింది. यहोवा ने कहा, मैं आप तेरे साथ चलूंगा और तुझे विश्राम दूंगा। उसने उनसे कहा, यदि तू आप न चले तो हमें यहाँ से आगे न चला जा। यह कैसा जान जाए कि तेरे अनुग्रह की दृष्टि मुझ पर और अपनी प्रजा पर है। क्या इससे नहीं कि तू मेरे संग संग चले, जिससे मैं और तेरी प्रजा के लोगों पृथ्वी भर के सब लोगों से अलग ठहरे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మోసే పలుకుతున్న మాటలు మనం చూస్తాం. यहाँ पे हम मूसा के विषय हम देख पाते हैं। మోసే ఏమంటాడంటే, मूसा क्या कहता है? ప్రభువా हे प्रभु, నీవు రాని ఎడల, यदि तू ना चले, లేక నీ సన్నిధి రాని ఎడల या फिर तेरी उपस्थिति हमारे संग ना हो, तो మేము మా ప్రయాణం ముందుకు వెళ్ళము. हम अपने यात्रा में आगे ना चलेंगे। హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? क्या कहना है? నీవు రాని ఎడల यदि तू ना आए, మేము ముందుకు వెళ్ళాం. हम आगे नहीं बढ़ेंगे। నీవు మాతో రావాలి. तो हमारे संग आना है। అందుకు దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कह रहा है? 4వ వచనంలో, 14वें वचन में, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, मैं आप तेरे संग चलूंगा, నేను విశ్రాంతి और కలుగజేసేదను. तुझे विश्राम दूंगा। 15వ వచనం మోసే ఏమంటున్నాడు? 15वें वचन में मूसा నీ कहता సన్నిధి है, రాని ఎడల यदि तू आप ना ఎక్కడ चले, నుండి మమ్మను తోడుకొని పోకుమా. हमें यहाँ से आगे ना ले जा। హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అందరం చెప్పవలసిన మాట ఇదే. आज हम सभी को यही कहना है। గెలబన క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాలనుకుంటే यदि हमको नए वर्ष में प्रवेश करना हो, ఏం చెప్పాలి మనం? क्या कहना हमको? ప్రభువా నీ సన్నిధి రాని ఎడల यदि तू हमारे संग ना हो, ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుమా. तो हमें यहाँ से आगे ना ले जा। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు తీసుకుని వెళ్ళాలి మనల్ని? किसको लेके जाना है? దేవుడు మనం తీసుకువెళ్ళాలి. परमेश्वर हमको लेके ఎలా जाना है। తీసుకువెళ్ళాలి? कैसे लेके जाना है? దేవుని సన్నిధితో వెళ్ళాలి. परमेश्वर की उपस्थिति के साथ जाना है। హల్లెలూయా. హల్లెలూయా. దినాలు గడిచిపోతున్నాయి, దేవుని కార్యాలు గొప్పగా ఉండాలి. और दिन बीते जाने इसलिए परमेश्वर के काम महान होना है। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, इसलिए प्रिय प्रभु के संतान, ఇక్కడ మోసే అంటున్న మాట ఏంటంటే, मूसा क्या कह रहा है? మీరు మాతో రావాలి. आपको हमारे संग चलना है। ఎందుకంటే क्योंकि దేవుడు అంటే నేను మీతో రాను. क्यों परमेश्वर कहता है मैं तुम्हारे संग ना चलूंगा। ఏమంటాడు దేవుడు? क्या कहता है? నేను మీతో రాను. मैं तुम्हारे संग नहीं आऊंगा। ఎందుకంటే क्योंकि ఈ ప్రజలు లోబడనల్లని ప్రజలు. ये प्रजा जो है मेरे नियमों का पालन नहीं ఈ करती है। అధ్యాయంలో 2 సార్లు అంటాడు దేవుడి మాట. इस बात को 2 बार कहता है కనుక మీరు వెళ్ళండి, నేను రాను. इसलिए तुम जाओ मैं नहीं आऊंगा। నేను మీతో రాను 3వ వచనం అంటాడు. तीसरे वचन में कहता है मैं ఆ, तुम्हारे संग నేను चलूंगा। మీతో కూడా రాను. मैं तुम्हारे संग नहीं आऊंगा। మోసే మాత్రం ఒప్పుకుంటున్నాడా? लेकिन मूसा मानता है क्या? మీరు మాతో రావాలి ప్రభు. आपको हमारे संग आना है प्रभु। ప్రియ దేవుళ్ళ గమనించండి, ये संतान ध्यान ఈ दीजिए, రోజున మనం आज के दिन हम యాత్రలో ఉన్నాం. यात्रा में हैं। ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? इस्राएल लोग कहाँ पे हैं? ఐగుప్తు దేశం నుంచి కానానికి యాత్ర చేస్తూ ఉన్నారు.
मिस्र देश से कनान देश में यात्रा कर रहे हैं యాత్రలో వారు అంటున్న మాట, और यात्रा में वो कह रहे వారు हैं, ప్రయాణం చేస్తున్నప్పుడు जब वो यात्रा कर रहे हैं, దేవుడు రానని చెప్తా ఉన్నాడు. परमेश्वर मैं संग ना चलूं, नहीं चलूंगा करके దేవుడే పరలోకం నుండి దిగి వచ్చాడు, परमेश्वर स्वयं स्वर्ग से उतरे నేను हैं, కానానికి తీసుకుని వెళ్తాను कनान लेके जाऊंगा। అని దేవుడే తీసుకుని వచ్చి వారిని అద్భుతాలు చేసి మోసే ద్వారా విడుదల చేసి నడిపిస్తా ఉన్నాడు. और फिर परमेश्वर ही मूसा के द्वारा अद्भुत कार्य करके उनको चला रहा है। ఇప్పుడు దేవుడు మధ్యలో అంటున్నాడు, और परमेश्वर बीच में कहता है, నేను మీతో రాను. मैं तुम्हारे संग नहीं आऊंगा। ఎందుకు రానంటున్నాడు? కారణాలేంటి? नहीं आएगा परमेश्वर, నేను कारण ఇలా क्या है? గమనించండి, उनके संतान మన देखते हैं। జీవితము కూడా हमारे जीवन में भी ఐగుప్తు అనే లోకంలో నుండి मिस्र देश यानी संसार से మనం కూడా రక్షింపబడ్డాం, हम भी उद्धार पाए हैं, మనం కూడా ప్రభులోకి వచ్చాం, हम भी परमेश्वर में आए हैं, ప్రభులో కొనసాగుతా ఉన్నాం. परमेश्वर में बढ़ रहे हैं। ఒకవేళ మిమ్మల్ని అడిగితే, यदि आपसे पूछे అయ్యారు మేము 30 సంవత్సరాలు అయింది లేదా 10 సంవత్సరాలు అయింది 15 సంవత్సరాలు అయిందని ప్రభులోకి వచ్చి అని చెప్తారు మీరు. और यदि आपसे पूछे तो आप कहेंगे हमको 30 साल हुआ 25 साल हुआ है हम प्रभु में आके। హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? हम कहाँ पे हैं? యాత్రలో ఉన్నాం, यात्रा में हैं, ఎడారిలో ఉన్నాం, जंगल में हैं, ప్రయాణం చేస్తున్నాం, यात्रा कर रहे हैं, యాత్రికులము, यात्री हैं, పరదేశులమై ఉన్నాం. परदेशी हैं। హల్లెలూయా, హల్లెలూయా. పరదేశులము ప్రియులారా మన కాదిప్పుడు నిజముగా పొరమేది కాదిప్పుడు. ఇప్పుడు పాడడానికి ఎలా ఉంటది ఈ పాట కదా? పాడొచ్చా లేదా? పాడాలి. హల్లెలూయా. మనోళ్ళు దేనికోసం దాన్ని హద్దులు పెట్టి వదిలేశారు ఆ పాటని. इस गीत को किस ने छोड़ दिए हैं? కేవలం చనిపోయినప్పుడు సమాధి తీసుకెళ్ళాడు మాత్రమే పాడతారు ఈ పాట. और गाने जाने समय ही गाना है गाने को, అవునా? है ना? కానీ బైబిల్ ఏం చెప్తుంది? మన యాత్రికులమా, యాత్రి హై, పరదేశులమా, పరదేశీ హై. ఈ రోజు మనం యాత్రలో ఉన్నాం. आज हम यात्रा में हैं, హల్లెలూయా. ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? यात्रा कर रहे हैं, పరలోకానికి యాత్ర చేస్తున్నాం, स्वर्ग के लिए यात्रा कर ఆత్మీయ रहे हैं, యాత్ర చేస్తూ ఉన్నాం. आत्मिक यात्रा कर रहे हैं। దేవుని బిడ్డలారా आपके संतान గమనించండి, ध्यान दीजिए, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో మధ్యలోకి వచ్చేటప్పటికి వారు దేవునికి దూరం అయిపోయారు. इस्राएली आधे परमेश्वर से दूर हो गए हैं। ఏంటి? क्या है? 40 దినాలు 40 రాత్రులు 40 పగలు మోసే సీనాయి పర్వతం వెళ్ళి దేవునితో గడుపుతూ ఉంటే और 40 दिन 40 रात सीनै पर्वत पे परमेश्वर के साथ मूसा वार्तालाप కేవలం करता है। 6 వారాలు, केवल 6 हफ्ते, ఈ 6 వారాల్లో ప్రజలు ఏమైపోయారంటే 6 हफ्ते में सारे लोग क्या हो गए? వీరు దేవునికి దూరం అయిపోయారు. परमेश्वर से दूर हो गए। మాకు దేవుడు కావాలి. हमको परमेश्वर ఏ चाहिए, దేవుడు కావాలి? क्या परमेश्वर चाहिए? ఐగుప్తు దేశంలో ఉన్న దేవుడు కావాలి देश का అనంట. వారి చెవులకి ముక్కులకి ఉన్నవంతా బంగారం తీసి అహరోనుకి ఇచ్చేది. అహరోను ఒక బొమ్మను తయారు చేసాడంట. और इसलिए जो कान में नाक में जितने पहनते थे सब कुछ हरोन को देने पर वो एक मूर्ति बना डाला ఒక దూడను తయారు చేసి ఇచ్చాడంట. और एक बैल को तैयार ఇదే మీ किया। దేవుడు, यही तुम्हारा परमेश्वर ఐగుప్తు है, దేశం తీసుకొచ్చిన దేవుడు. मिस्र देश से चुरा के लाने वाला परमेश्वर यही है। ప్రజలందరూ ఏం చేస్తున్నారు? सारे प्रजा क्या किए? ఏ మా దేవుడు అని और यही है हमारा వారు परमेश्वर, చేయడం మొదలు పెట్టారు, पूजा करना शुरू ఆరాధన చేయడం మొదలు పెట్టారు, आराधना करना शुरू कर డాన్స్ दिए వేయడం మొదలు పెట్టారు, और नाच गीत करना शुरू భోజనం कर दिए చేయడం మొదలు పెట్టారు. और भोजन करना शुरू कर दिए। ఏమగలిగి దేవుడు మర్చిపోయారు. जीवित परमेश्वर को కేవలం 6 వారాల్లో केवल 6 हफ्तों में గమనించండి, దైవజనుడు 6 వారాలు లేనప్పటికీ प्रभु के दास का 6 हफ्ते का ना होना ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. क्या हो गए? परमेश्वर से दूर हो गए, దేవుని విడిచిపెట్టేశారు. परमेश्वर को छोड़ दिए। దైవజనుడు ఎంత అవసరమో గుర్తించండి. प्रभु का दास कितना मुख्य है, దేవుని వాక్యం ఎంత అవసరమో గుర్తించండి. परमेश्वर का वचन कितना मुख्य है, దేవుని మాట ఎంత అవసరమో గుర్తించండి. परमेश्वर की बातें वचन దేవుని వాక్యం లేకుండా, बिना परमेश्वर के वचन దేవుని के, సన్నిధి లేకుండా परमेश्वर के उपस्थिति के बिना దేవునితో యాత్ర, ఆత్మీయ యాత్ర కొనసాగించలేము. परमेश्वर के साथ आत्मिक यात्रा नहीं कर 2024 లో నీవు ఒకవేళ కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయావేమో. 2024 में कई बार परमेश्वर से दूर हो गए, తండ్రి అని దేవునికి దూరం అయిపోయామో. परमेश्वर से दूर हो गए होंगे। తప్పిపోయిన కుమారుడు గురించి చూడండి. और कोई भी पुत्र के बारे में లూకా देखिए, 15 అధ్యాయంలో लूका 15 अध्याय में తప్పిపోయిన కుమారుడు ఏమైపోయాడు? वो पुत्र क्या हुआ? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, पिता को छोड़कर भाग गया, ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు. अपना धन संपत्ति लेकर चला गया। ఆస్తి అంతా ఏం చేశాడు? क्या धन संपत्ति को छोड़ दिया వ్యాపారం చేశాడు, और दुर्व्यापार किया, పాడు చేసుకున్నాడు. खराब कर लिया। దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతే, परमेश्वर से दूर తండ్రి होंगे అనే దేవునికి దూరం అవుతే परमेश्वर से दूर होंगे మనకున్న ఆస్తి అంతా పాడు చేసుకుంటాం. हम अपने धन संपत्ति का
नाश करेंगे। ఆస్తి అంటే ఏమనుకుంటాం మనం? धन संपत्ति का अर्थ क्या కేవలం है? శారీరకంగా ఆలోచన చేస్తాం. केवल शारीरिक तौर पर देखते हैं। ఆస్తి అనగా धन का अर्थ రక్షణ. उद्धार। ఫిలిప్పీ 2:12 రాయబడింది. फिलिप्पी 2:12 में लिखा है। ఏం చేయాలి? మీ రక్షణను కొనసాగించుకోనండి. उद्धार के कार्य को पूरा करना है। భయముతోను వణుకుతోను डरते हुए कांपते हुए రక్షణ కొనసాగించుకోవాలి. उद्धार का कार्य को దేవుడు पूरा నీకు करना ఇచ్చిన है। రక్షణే ఆస్తి. परमेश्वर का दिया हुआ उद्धार ही आपका धन संपत्ति దేవుడు है। నీకు రక్షణ ఇచ్చాడు. परमेश्वर आपको उद्धार दिया దేవుడు है। నిన్ను పిలుచుకున్నాడు. परमेश्वर आपको बुलाया है। దేవుడు బిడ్డగా చేసుకున్నాడు. परमेश्वर का संतान దేవుడు నీకు बनाया है। రక్షణ ఇచ్చాడు. परमेश्वर आपको उद्धार ఆ दिया है। రక్షణను కొనసాగిస్తున్నావా? उस उद्धार को आप पूरा कर पा रहे हैं। 116 కీర్తన 14 వచనములో 116 वचन से गीता 14 वचन में ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించుదునని ఉంటుంది. उसका धन्यवाद का कटोरा लेकर उसका धन्यवाद करूंगा कहता है। దేవుని ఎప్పుడు కొనియాడాలి. परमेश्वर हमेशा దేవా నాకు धन्यवाद है। ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలయ్యా. परमेश्वर में दिया हुआ उद्धार के लिए धन्यवाद। జాగ్రత్త సుమా. ध्यान दीजिए ఈ मेरे యొక్క జన్మదినం గుర్తుంటది. आपका जन्मदिन పెళ్లి याद रहता దినం है। గుర్తుంటది. आपका शादी का दिन याद रहता అన్నిటికంటే है। ముఖ్యమైనది उन सभी से मुख्य రక్షణ దినము. उद्धार का दिन। దేవుడు నీలోకి వచ్చిన దినం. परमेश्वर आपसे ఈ बनाने वाला మార్పు పొందిన మారు మనసు పొందిన దినం. आपका मन फिराव का दिन। దేవుడి దగ్గరికి వచ్చిన దినం. परमेश्वर के पास आने वाला వాక్యం दिन। నుండి ప్రభు దగ్గరికి వచ్చిన దినం. दुनिया से परमेश्वर के पास आने वाला दिन చాలా విలువైంది. वो बहुत ही ముఖ్య है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన్ని మర్చిపోకూడదు. भूलना नहीं है। అందుకే మనం చూస్తాం వరియా వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసునా? और इसलिए हम देखते हैं उड़िया वाले ज्यादा क्या करते हैं? పెళ్లిలో భోజనాలు పెట్టుకుంటారు రక్షణ దినాన్ని. उद्धार के दिन में शादी जैसा विवाह जैसा सब भोजन वगैरह ఆ, అందుకే రక్షణ చాలా విలువైంది. इसलिए उद्धार बहुत प्रमुख ఎంత है। గొప్ప రక్షణ చేతపుచ్చుకొని इतने बड़े उद्धार को నీ हाथ में కృతజ్ఞతలు लिए हुए చెల్లిస్తున్నాను. मैं तेरा धन्यवाद करता చెప్పాలి हूँ। ప్రభువా, हे प्रभु నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలయ్యా. दिया हुआ उद्धार के लिए तेरा धन्यवाद हो। ఒకవేళ రక్షణకు దూరం అయిపోయామో, यदि उस उद्धार से दूर हो गए हो, రక్షణ ఆస్తిని దూరం చేసుకున్నాము. उद्धार का संपत्ति మత్తయి సువార్త 25:15 వచనం. मत्ती 25 का 15 में ఆ దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, जो परमेश्वर आपको तोड़े दिए हैं, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు. जो तोड़े आपको परमेश्वर తలాంతులు दिए हैं। అంటే ఏంటి? పాటలు పాడడం ఒక తలాంతు, और गीत गाना ప్రార్థన एक, చేయడం ఒక తలాంతు, प्रार्थना करना భాషలు एक, మాట్లాడడం ఒక తలాంతు, और अन्य भाषा बोलना एक పరిచయం वरदान है, చేయడం ఒక తలాంతు, और सेवकाई करना एक ఆ वरदान है, దేవునికి ఇవ్వడం ఒక తలాంతు, और परमेश्वर को देना एक वरदान దేవునికి है, సువార్త చేయడం ఒక తలాంతు. और परमेश्वर का सुसमाचार देना एक తోడ. टैलेंट है। హల్లెలూయా. హల్లెలూయా. మరి దాన్ని ఏం చేయాలి? इसलिए उसको क्या करना है? పోగొట్టుకోకూడదు. आपको खोना नहीं है, నీవు దినదిన అభివృద్ధి చెందాలి. उसको दिन ब दिन 2024లో 2024 में దేవుని కొరకు ఏమీ చేయలేని చేతగాని వాడు ఉన్నాయేమో. यदि परमेश्वर के लिए आपने कुछ ना किया हो, అలాగుంటే यदि आप ऐसा हैं, దేవుడు నీతో రాడు. परमेश्वर आपके साथ नहीं आ రక్షణ పోగొట్టుకుని ఉంటే यदि आप अपना उद्धार దేవుడు करते నీతో हो, రాడు. परमेश्वर आपके साथ नहीं దేవుడు నీకు रहेगा। ఇచ్చిన జ్ఞానాన్ని, परमेश्वर आपका दिया हुआ ज्ञान को, దేవుడికి ఏమి ఇచ్చాడు? परमेश्वर क्या दिया है? జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం दिया है। సామెతల గ్రంథం 12:6 नीति वचन 12:6 में, 2:6 साथ 6वें वचन దేవుడు में, నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. परमेश्वर आपको ज्ञान दिया है। ఆ జ్ఞానం ఏం उस ज्ञान చేసుకోవాలి? को क्या करना है? ఆ జ్ఞానం పైనుంచి వచ్చిన జ్ఞానం, उस ज्ञान को स्वर्गीय ज्ञान దైవ को, జ్ఞానం. आत्मिक ज्ञान को, ఆ జ్ఞానాన్ని పాడు उस చేసుకోకూడదు. ज्ञान को खराब नहीं करना దాన్ని है, దూరం उसको చేసుకోకూడదు. दूर नहीं करना है। హల్లెలూయా. 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 ఒకవేళ జ్ఞానాన్ని గాని పోగొట్టుకున్నావంటే यदि उस ज्ञान को यदि आप खो दिए, దేవుని రాజ్యానికి యోగ్యుడు కాలేవు. परमेश्वर के राज्य के योग्य नहीं बने। ఎక్కడుంది ఈ జ్ఞానం? कहाँ है ये ज्ञान? దేవుని వాక్యం. परमेश्वर के वचन, అందుకే దేవుని వాక్యం చదవాలి. परमेश्वर के वचन को దేవుని पढ़ना, వాక్యం ఎంతగా చదువుతామో परमेश्वर के वचन को पढ़ेंगे, అంతగా దైవ జ్ఞానాన్ని పొందుకుంటాం. उतना ही आत्मिक ज्ञान को आप ఈ प्राप्त 2024 ఎంతమంది బైబిల్ చదివారు? చేతులు ఎత్తండి. करेंगे। 2024 में कितने लोग बाइबल पढ़े? हाथ उठाइए। ఎత్తండి. ముగ్గురే బైబిల్ అంటే చదివారు. ఆదివారం చదువుతాం అంటే ఇంచుమించు చాలా మంది చదివారు. ఆ. మిగతా రోజులు అంటే తక్కువ. అంటే బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? बाइबल को खत्म करने वाले कोई है क्या? ముగ్గురు ఉన్నారు ఇక. పూర్తిగా చదవండి. రేపటి నుంచి మొదలెట్టండి అందరూ బైబిల్ చదవండి. कल से प्रारंभ कीजिए बाइबल ఓకేనా? पढ़ना। రేపటి నుంచి మొదలుపెట్టి 3 అధ్యాయాలు రోజు చదవగలిగితే यदि आप दिन में 3 अध्याय भी पढ़ पा रहे हैं, ఎన్ని అధ్యాయాలు? कितने अध्याय? ప్రసాద్ ఎన్ని? 3 తింటా పొరపోద్ది పడిపోద్ది దీనికి 365 దినాల్లో 365 दिन में 1189 అధ్యాయాలు ఉంటాయి. और 1179 99
89 ఆ 1189 chapters ఏం చేస్తారు? क्या करेंगे 365 దినాల్లో చదివేసి 365 दिन में पढ़ సంవత్సరాన్ని పూర్తి చేసుకోండి బైబిల్. एक साल में खत्म कीजिए बाइबल को హల్లెలూయా. హల్లెలూయా. చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ये परमेश्वर से बात ఒకవేళ करें దేవుడు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని, और परमेश्वर ने दिए हुए దేవుడు ఇచ్చిన తలాంతులను, इस वरदान को దేవుడు ఇచ్చిన రక్షణ, परमेश्वर ने दिए उद्धार को ఇవన్నీ కనుక నువ్వు దూరం చేసుకున్నావు అనుకో, दूर कर रहे हो దేవుడు నీతో రాడు. परमेश्वर आपके साथ नहीं आएगा దేవుడు నీతో परमेश्वर आपके साथ రాడు. नहीं आएगा నీ అరణ్య యాత్రలో आपके जंगल की यात्रा దేవుడిని में గమనించండి. अब्राहम की संतान ध्यान दीजिए ఇశ్రాయేలు ప్రజలు ఎందులో ఉన్నారు? इस्राएली लोग कहाँ पे हैं అరణ్య యాత్రలో ఉన్నారు. जंगल की यात्रा में है అరణ్య యాత్రలు ఏముంటాయి? जंगल की यात्रा में क्या होता है రాళ్ళుంటాయి, पत्थर होते हैं రప్పులుంటాయి, कांटे చెట్టులుంటాయి, पेड़ होते हैं ముళ్ళుంటాయి, कांटे होते हैं లోయలుంటాయి, गड्ढे होते हैं ఎత్తు ఉంటది. और ऊंचाई रहता है అవును కదా? है ना సమానంగా ఉండదు. कभी समान नहीं होता ఆ, సరైన దారి ఉండదు. सही रास्ता नहीं होता అవన్నీ దాటుకుని వెళ్ళాలి. सभी को पार करके जाना है జీవితంలో కూడా అంతే. जीवन भी ऐसा ही है ఎప్పుడు సమానంగా ఉండదు. कभी समान కొన్ని सीधा नहीं రోజులు होता రాళ్ళు లాంటి పరిస్థితులు వస్తాయి. उस समान चट्टान जैसे परिस्थिति ఆ, రాళ్ళ మీద నడిచిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? चट्टान पे या पत्थर पे 5 నిమిషాలు కానీ రాళ్ళ మీద నడవండి, 5 मिनट के लिए पत्थर पर चलिए ఏమైపోతాయి రా పాదాలు? क्या हो जाएंगे पैर నొప్పి వస్తాయి, కన్నాలు పడిపోతాయి, రక్తం వచ్చేస్తది, నడవలేం, నిలబడలేం खड़े కదా? नहीं हो पाएंगे चल नहीं पाएंगे कुछ नहीं कर पाएंगे గడ్డి మీద నడవండి, घास पर चलिए ఎలా ఉంటుంది? ऐसा रहेगा చాలా చక్కగా ఉంటుంది కదా? आरामदायक लगेगा ముళ్ళ మీద నడవండి, कांटों पर चलिए ఎలా ఉంటది? ऐसा रहेगा ఇంకా చాలా బాధ. और दुख ఎత్తే ప్రాంతంలో నడవండి, ऊंचाई पर चढ़िए చాలా మోకాళ్ళకి వచ్చేస్తాయి. घुटने दर्द दे देंगे కిందకి నడవండి, नीचे नीचे ఈ उतरिए ప్రమాదమే. वो भी खतरा है కనుక మనిషి జీవితం నడవాలి అంటే इसलिए मनुष्य के जीवन में चलना ఎలా है ఉండాలి? कैसा रहना है బలపరుపుగా ఉండాలి, నిదానంగా ఉండాలి. సీదా ఉండాలి. అప్పుడే నడవగలుగుతాం तभी हम चल पाएंगे కదా? है ना? మరి క్రైస్తవ జీవితమైన और वैसे ही मसीह जीवन भी లోకంలో ఉన్న सारे संसार में हो ముళ్ళు, రాళ్ళు, రప్పలు, ఎత్తులు, లోయలు అన్ని ఉంటాయి. कांटे ऊंचाई नीचाई पत्थर सब रहेगा అంటే కష్టం ఉంటది, రోగం ఉంటది, दुख रहेगा ఇబ్బందులు ఉంటాయి, दुख रहेगा రోజు సుఖం ఉంటది, कुछ देर ఇవన్నీ వస్తాయి. सब आएगा ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళాలి. सभी को पार करके बढ़ना है హల్లెలూయా. హల్లెలూయా. ఈ 24లో చాలా మంది చనిపోయారు. 2024 में कई लोग ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తామన్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు. और इन कुछ कुछ मिनटों में भी नए वर्ष में प्रवेश करने वाले भी कई लोग కరెక్ట్గా 12 గంటలు కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. और करेक्ट 12 बजे ही मरने वाले कई सारे लोग होंगे హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, उनके संतान దేవుడు మన కృప చూపాడు. परमेश्वर हम पर अनुग्रह किया కొత్త है సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాడు. नए वर्ष में प्रवेश करने దేవుని సన్నిధిలో वाला మనం ఉంచాడు. परमेश्वर भवन में हम మనం ఏ बैठे విధంగా हैं ఉన్నాం? हम कैसे हैं? దేవునికి దూరం అయ్యామా? हम परमेश्वर के దగ్గరికి दूर ఉన్నామా? या पास में है గుర్తించండి. याद रखना है తండ్రితో మన యొక్క జీవితం ముందుకు సాగాలి. परमेश्वर के साथ हमारा जीवन అందుకే का మోషే అంటున్నాడు, "నీవు రాని యెడల మేము వెళ్ళాం ముందుకు. నీ సన్నిధి మాతో రావాలి." हमें ऐसा गाना है తప్పిపోయిన కుమారుడు रौ पुत्र తండ్రికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో से दूर हो गया ఆ జీవితంలో ఏమైంది చెప్పండి? जीवन क्या हो गया बोलिए కరువు వచ్చేసిందండి. अकाल पड़ गया కరువు, अकाल కరువుతో జీవించాడు. अकाल से वो जीवन ఇబ్బంది बिताया। పడసాగాను, वो बहुत दुख उठाया ఇబ్బంది పడసాగాను. दुख उठाया ఏంటి ఇబ్బంది? क्या है वो दुख అన్నం లేదు, भोजन नहीं है తినడానికి లేదు, खाने के लिए नहीं है కట్టుకోవడానికి లేవు, रहने के लिए नहीं है ఎండ పెరిగిపోయింది, दाढ़ी తలంట కట్టబడిపోయింది. और बाल పందుల దగ్గరికి వెళ్ళి పందులు పొట్టు తినాలనుకున్నాడు. वो सूअरों के पास जाके सूअरों का खाना खाना चाहा ఎంత దరిద్రమైన జీవితం అయిపోయిందో చూడండి. कितना दरिद्र जीवन बन गया దేవుని उसका। బిడ్డలారా, प्रेम के संतान దైవికమైన లక్షణాలు లేకుండా, यदि आत्मिक लक्षण ना हो गुण ना हो తండ్రైన దేవునితో నువ్వు నడవకుండా, पिता परमेश्वर के साथ यदि आप నీ चल रहे కాలము हो, నీ దినాలు నడుస్తా ఉంటే यदि आपके दिन और काल चल रहे हैं तो నీ జీవితం ఎలా ఉన్నట్టు? आपका जीवन कैसा है కరువులో ఉన్నట్టు, अकाल में है పంది లాంటి స్వభావం కలిగి ఉన్నట్టు. और सूअर जैसा स्वभाव है పైకి బాగానే ఉండొచ్చును, बाहर से ఈ మధ్య वैसे పట్టు हो చీర కట్టుకుని ఉండవచ్చును, अच्छा साड़ी पहने हो చక్కగా కోటు వేసుకుని ఉండవచ్చును. अच्छा कोट सूट पहन के आए కానీ हो। దేవుని దృష్టిలో ఎలా ఉన్నావంటే परमेश्वर की दृष्टि में कैसे పంది లాంటి స్వభావం కలిగి ఉన్నట్టే, सूअर जैसा పంది स्वभाव లాంటి లక్షణాలు కలిగి ఉన్నట్టే. और सूअर जैसे गुण रखे हैं ఈరోజు గుర్తించండి, आज ध्यान दीजिए దేవునికి దూరం అయిపోయినప్పుడు परमेश्वर से दूर हो जाने గొడవ पर వస్తుంది, अकाल आएगा ఇబ్బందులు వస్తాయి, तकलीफें आएंगी జీవితం చాలా సమస్యలుగా ఉంటది. जीवन बहुत दुखदायक ఈ రోజున रहेगा మనం సరి చేసుకోవాలి. आज हमको सही करना है ఏదైతే దేవునికి దూరం అయిపోయామో जो हम परमेश्वर से दूर हो गए हैं దాన్ని చూసుకోవాలి. इसको देखना है యాకోబు పత్రిక याकूब की पत्री 4వ అధ్యాయము चौथा अध्याय 14వ వచనం చదవండి. 14वां वचन पढ़िए
యాకోబు 4:14. याकूब 4:14. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, देखिए यहाँ पे कहता है రేపేమి సంభవించినో మీకు తెలియదు. कल क्या होगा हम नहीं जानते. మీ జీవం ఏ పాటిది? हमारा जीवन कैसा है? మీరు కొంతసేపు కనబడి कुछ पल देखकर అందులో మాయమైపోయి ఆవిరి అంటాడు. और उस भाप के समान है जो थोड़ी देर में दिखती है और ఎలా అంటాడు మనము? हो जाती है. ఆవిరి అంటాడు. कैसे भाप के समान है. అలా కనబడుతూ అలాగే వెళ్ళిపోతాం. ऐसे थोड़ी देर दिखाएंगे फिर. చాలా మంది హాస్టల్ రోగి వచ్చిన వాళ్ళు అలా కనబడి అలా కూర్చునే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. और कई लोग हास्टल का कैसे बैठे बैठे దేవుని యొక్క మహాకృపే. परमेश्वर का ఆవిరి లాంటి నీ జీవితం आपके समान हमारा ఈ जीवन రోజున దేవుని బిడ్డలా నిలిచి ఉన్నావంటే आज हम जीवित खड़े हैं तो కేవలం అది దేవుని మహాకృపే. वो केवल परमेश्वर का రేపు ఏం महान జరగబోతుందో నీకు తెలియదు. होने वाला आप नहीं जानते అది हैं. దేవునికి మాత్రమే वो తెలుసు. केवल परमेश्वर एकमात्र కనుక जानता है. గమనించండి, कीजिए. ఈ రోజున మన యాత్ర ముందుకు సాగాలి आज అంటే हमारा जीवन का यात्रा आगे बढ़ना है तो ఎవరు నాతో రావాలయ్యా? परमेश्वर प्रभु तू నువ్వు రాకుండా నేను వెళ్ళనయ్యా. तेरे बिना आए मेरे को नहीं సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండము गिनती की पुस्तक में 32వ అధ్యాయం 32वां अध्याय 32వ వచనం చూడండి. 33वां वचन. ఆ, మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి ఆ, కనాను దేశంలోనికి వెళ్ళెదము. हम हथियार बांधकर यहोवा के आगे आगे उस पर कड़ल देश में जाएंगे, परंतु हमारी निज भूमि आराधना के इसी पार है. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నారు, देखिए यहाँ पे कहता है ఏమంటున్నారు వీళ్ళు? क्या कह रहा है. రూబేనీయులు గాదీయులు అంటున్న మాట, रूबेनी और गादी మేము యెహోవా సన్నిధి యుద్ధ సన్నద్ధులమై हम हथियार बांध के यहोवा నది దాటి नदी కనాను దేశంలోకి వెళ్ళేదమా. देश में जाएंगे. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సన్నిధిని మేము ఏమైనా हम यहोवा के भवन में क्या कर रहे యుద్ధ हैं. సన్నద్ధులమై ఉన్నాం. हथियार ही है. ఈ రోజు మనం ఏవాలి? हमको क्या करना है. దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులం అవ్వాలి. आज परमेश्वर के भवन में योद्धा बनना है. హల్లెలూయా. చెప్పండి అందరూ, దేవుని సన్నిధిలో परमेश्वर के भवन में యుద్ధ సన్నద్ధులం అవ్వాలి. योद्धा बनना है. ఈ రోజున నీవు నీ ఎదుట 2025 సంవత్సరం ఉంది. आज आपके सामने 2025 वर्ष है. 2025 సంవత్సరాన్ని నువ్వు ఏం చేయాలి? 2025 वर्ष జయించాలి. जीतना है. జయించాలంటే ఏం చేయాలి? जीतना है तो क्या करना है. దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులై రెడీ అయ్యి ఉండాలి. परमेश्वर के भवन में योद्धा बनकर तैयार रहना है. హల్లెలూయా. హల్లెలూయా. రెడీ అవ్వాలి. దేవుని సన్నిధిలో రెడీ అవ్వాలా? परमेश्वर के भवन से तैयार ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావంటే परमेश्वर के भवन में దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులై రెడీ అవ్వాలి. వారమంతా ముందుకు జరగాలని అనుకోకండి ఎప్పుడని. आने वाले दिन अच्छे दिन होंगे करके कभी ना सोचिए. ఏదైతే పోయాయో जो गया है అవన్నీ మంచి దినాలే. वो सब अच्छे दिन थे. రాబో దినాలు आने वाले दिन ఇంకా మంచి దినాలను ఎప్పుడు అనుకోకండి. और आने वाले दिन अच्छे ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. अब क्या होगा आप नहीं ఎందుకంటే जानते. కాలాలు సమయాలు దేవుని వశంలో ఉన్నాయి. क्योंकि काल और समय परमेश्वर के हाथों में మన है. వశంలో లేవు, और हमारे हाथों में नहीं है. దేవుని వశంలో ఉన్నాయి. परमेश्वर के वश में है. మనందరం ఎప్పుడప్పుడు దేవుని చేయాలి. इसलिए हमको सदा अपने आप को क्या करना है. రెడీ ప్రభువా, मैं तैयार हूँ प्रभु. జయించడానికి రెడీ ప్రభువా, जीतने के लिए నేను तैयार हूँ. ఎదుర్కోవడానికి రెడీ ప్రభువా, सामना करने के लिए సాధన तैयार हूँ. ఎదుర్కోవడానికి రెడీ ప్రభువా, तकलीफें झेलने వచ్చే के लिए సంవత్సరం तैयार हूँ. రోగాన్ని ఎదుర్కోవడానికి రెడీ ప్రభువా, आने वाले साल के रोग వచ్చే సంవత్సరం అప్పులు వస్తే రెడీ ప్రభు ఎదుర్కోవడానికి, आने वाले समय में कर्ज हो तो भी मैं ఎటువంటి तैयार हूँ. పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీ. कोई भी परिस्थिति है मैं तैयार हूँ. ఎక్కడి నుంచి రెడీ? आज से तैयार हूँ. దేవుని సన్నిధిలో రెడీ అవ్వాలి. परमेश्वर के भवन से तैयार होना. స్తోత్రం, హల్లెలూయా. అదే అంటారు వీళ్ళు. మేము యెహోవా సన్నిధి యుద్ధ సన్నద్ధులమై ये हथियार बात यहोवा के आगे నది దాటి కనానులోనికి వెళ్ళదమా. यरदन नदी के पास उसका नाम देश में जाएंगे. हम जाएंगे. కనానుకి వెళ్తాం. नाम देश में ఎంత जाएंगे. విశ్వాసం చెప్తున్నారు వాడు. इतना विश्वास के ఈరోజు साथ चल रहे हैं. చెప్పగలవా? आप कह सकते हैं 24 నుంచి ప్రభువా 2024 25 లోకి వెళ్తున్నాను. 25 में जा रहा ఎంత हूँ. సన్నద్ధులు వెళ్తాను. योद्धा के ఎన్ని समान పరిస్థితులు जाऊंगा. వచ్చినా, जितना परिस्थिति నది అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, लाल समुद्र बीच में आए, నది అడ్డు వచ్చినా, नदी बीच में आए, ఎరుపు అడ్డు వచ్చినా, नदी को बीच में आए, ఏది వచ్చినా जो भी आए దాటేసి నేను కానాను పరలోకి వెళ్తాను. मैं उसको पार करके स्वर्ग राज्य जाऊंगा. చెప్పగలవారు దేవునితో? कह सकते हैं परमेश्वर से. హల్లెలూయా. చేరాలని ఆశ ఎంతమందికి ఉంది? वहाँ पहुंचने का आशा कितने लोग పరలోకం को है. కానాను వెళ్ళాలని ఎంతమందికి ఉంది? स्वर्ग लोग जाने का आशा कितने लोग को ఈ है. లోకమని యుద్ధము చేసి ముందుకు వెళ్ళడానికి ఎంతమందికి ఆశ ఉంది? संसार से युद्ध करके योद्धा के समान जाने का आशा कितने लोग में है. హల్లెలూయా. आपको उठाइए. ఏది వెళ్తాండి? హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళాలి అంటే जाना है तो
యెహోవా నీతో రావాలా, यहोवा परमेश्वर आपके साथ ఆయన रहना। సన్నిధి నీతో రావాలా, उनकी उपस्थिति आपके ఆయన साथ నీతో रहना। ఉంటేనే वो आपके साथ నువ్వు रहेंगे లోకాన్ని तो జయించగలవు. संसार को आप जीत, ఆయన నీతో ఉంటేనే यदि आपके साथ रहेंगे యుద్ధం చేయగలుగుతావు. युद्ध कर पाएंगे। సాతాను యుద్ధం, సాతానుతో యుద్ధం, शैतान से युद्ध, పాపంతో యుద్ధం, संसार से युद्ध, శరీరాశలతో యుద్ధం, विकासों से युद्ध, పాపంతో యుద్ధం, पाप से युद्ध, దుర్వ్యాపారంతో యుద్ధం. दुर्व्यापार से युद्ध। ఇవన్నీ చేయాలంటే करना है तो దేవాది నాతో రావాలయ్యా, परमेश्वर ने हमारे నీ साथ సన్నిధి आना నాతో రావాలయ్యా. है, उपस्थिति हमारे साथ आना है। అప్పుడే నేను 25 జయించగలనయ్యా. 2025 को जीत అప్పుడే पाऊंगा। నాకు 25 జయ జీవితం ఉంటుందయ్యా. 2025 में मैं जीता हुआ जीवन रहा। అది మాట చెప్పండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయించును. నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుదును. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని సహాయం వలన నేను ఏం చేస్తాను? परमेश्वर की सहायता से मैं क्या करूंगा? సైన్యమును జయించెదను. सेनाओं को जीतूंगा। ఎవరి సహాయం కావాలి నీకు? सहायता चाहिए आपको। దేవుని సహాయం కావాలి. परमेश्वर का सहायता चाहिए। సైన్యం, सेना, సాతాను సైన్యం शैतान की सेना వేల కొలది ఉంటాయి, हजारों लाखों रहते हैं, లక్షలు ఉంటాయి, लाखों में रहते हैं, కోట్లు ఉంటాయి, करोड़ों में रहते हैं, మిలియన్స్ ఉంటాయి. मिलियनों में रहते हैं। అవన్నీ జయించాలంటే इन सबसे जीतना है तो యెహోవా వల్లనే జయించగలవు. यहोवा के द्वारा ही। అర్థమవుతుందా? समझ पा रहे हैं? ఒక వ్యక్తిలో దెయ్యం పట్టింది. एक व्यक्ति में दुष्ट आत्मा पकड़ा है। హా. యేసు ప్రభు వారు విడిచిపో అన్నాడు. यीशु मसीह छोड़ के जाते हैं। ఆ. వెంటనే వాడిని విడిచిపెట్టి అక్కడ మేస్తున్న పందిలోకి వెళ్ళిపోయి అంట. और तुरंत ही उस व्यक्ति को छोड़ के वहां पे जो सुअर थे उसमें चला गया। ఎన్ని పందుల్లోకి వెళ్ళి చెప్పండి? कितने सुअरों में 2000 పందులు అంట. 2000 सुअर। అంటే ఒక వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు ఉంటాయి? तो एक व्यक्ति में कितने दुष्ट आत्मा थे? దగ్గర 2000 దెయ్యాలు ఉంటాయి. लगभग 2000 दुष्ट आत्मा रहते हैं। అదో దెయ్యం పని. धोखा करना, దోచుకోవడం ఒక దెయ్యం పని. और लूटना, కోపడడం ఒక దెయ్యం పని. गुस्सा करना भी, చేతి కట్టి కొట్టడం ఒక దెయ్యం పని. और हाथ उठाकर मारना भी दुष्ट आत्मा का ఇలా काम। లెక్కెట్టుకోండి. మనిషిలో ఉన్న స్వభావాలు అన్ని కూడా ऐसे गिनते దేవునికి जाएंगे ఇష్టం स्वभाव से। లేని అన్ని కూడా లెక్కెట్టుకుంటే అన్ని ఒక్కొక్క దెయ్యం లెక్కలే. और जो जो परमेश्वर को पसंद नहीं है वो सब काम एक दुष्ट आत्मा ఆ, का ही है। ఆదివారం గుడికి వెళ్ళమని ఆఫ్ చేసేది ఒక దెయ్యం పని. और रविवार चर्च जाने से रोकना, ప్రార్థన చేయమని ఆఫ్ చేసేది మరొక దెయ్యం పని. प्रार्थना करने से रोकना वो एक और दुष्ट పాటలు आत्मा పాడుకోవడం का నోరు కట్టేసేది మరొక దెయ్యం. काम। और गीत लगा के मुंह पर सके बैठना वो एक ఇంకా और दुष्ट చెప్పనా? आत्मा का काम। ఇంకా చెప్పనా? और कहे అందరి మధ్యన పాడడం సిగ్గుపడతారు చూడండి. సిగ్గుపడేటట్టుగా చేసేది ఒక దెయ్యం పని. और सबके बीच में गाने के लिए शर्माते हैं वो भी दुष्ट आत्मा का काम कर रहे हैं। ఏంటంటే ఇక్కడ क्या है? యెహోవా సహాయం వల్ల यहोवा की सहायता के నేనేం द्वारा చేస్తాను? मैं क्या करूंगा? సైన్యం జయిస్తాను. सेनाओं को जीतूंगा। జయించాలి ఈ రోజున. आपको जीतना है आज అందరూ के दिन। లేచి నిలబడదాం. सब खड़े हो దేవా, जाएंगे। हे प्रभु, నువ్వు నాతో రావాలయ్యా. हमारे साथ आना है।